Welcome to JRTV. Now we can discuss how to propagate water apple. మీకు బెల్ షేప్లో సృష్టిలో మీకు బెల్ షేప్లో ఉండే ఫ్రూట్ వాటర్ యాపిల్. దాని తర్వాత మీకు జీడి మామిడి యొక్క ఫ్రూట్ కూడా మీకు బెల్ షేప్లో ఉండటం విశేషం. సో దీన్ని మనం వెజిటేటివ్ ప్రొపగేషన్ ఏ విధంగా చేయాలంటే మీకు మూతి బాగా వెడల్పుగా ఉన్న పెట్ బాటిల్ ఒకటి తీసుకుని అందులోకి వాటర్, మన బోర్ వాటర్ కానీ మన డ్రింకింగ్ వాటర్ కానీ లేదా మన మంజీరా వాటర్ కానీ మీకు ఫుల్గా వేసి అందులో ఈ స్టెమ్స్ మీరు 12 గంటలు సూర్యరశ్మి తగిలే విధంగా మనం సన్లైట్లో ఎక్స్పోజర్ పెడితే మీకు అద్భుతంగా ఇక్కడ నుంచి మీకు రూట్స్ మీకు జర్మినేషన్ అయ్యి ఇది జీవం పోసుకునే అద్భుతమైన అవకాశం. మీరు అంటు కట్టడం అంటారు, అంటు కట్టడం మీకు గ్రాఫ్టింగ్ ప్లస్ అంటు కట్టడం ఇవన్నీ మీకు అందులో సక్సెస్ రేట్స్ మీకు ఉంటుంది 50-50 ఛాన్సెస్ లేదా 50-60 ఇది 40-60% ఈ విధంగా ఉంటుంది. కానీ మనకే న్యాచురల్గా సన్లైట్ ద్వారా మీకు ఈ రూట్స్ ప్రొపగేషన్ అవ్వాలంటే మీకు బాగా ఓపెన్గా ఉన్న బాగా వెడల్పుగా ఉన్న పెట్ బాటిల్లో మీరు 3/4 వాటర్ వేసి అందులో ఇమ్మర్షన్ చేస్తే అద్భుతంగా మీకు ఈ లీవ్స్ ముక్కులించుకుపోవటం, డీహైడ్రేషన్ అవ్వటం, ఎండిపోవటం లేదా రింకిల్స్ రావటం లేదా రాలిపోవటం ఇటువంటి సమస్య లేకుండా ఎప్పుడూ మీకు పచ్చదనంగా పరిపుష్టిగా మంచి సమృద్ధిగా మీకు ఈ లీఫ్ ఫోటోసింథసిస్ ప్రక్రియ వేగవంతంగా చేసుకుని మనకి అద్భుతంగా ఇది జీవం పోసుకునే అద్భుతమైన టెక్నాలజీ మీకు మన ఇది మేము ఇంట్రడ్యూస్ చేసాం. మ్యాంగో ప్లాంట్స్ అద్భుతంగా పెరుగుతున్నాయి. నెక్స్ట్ హైడ్రోపోనిక్ టైప్లో మీకు ఆక్వాటిక్ ప్లాంట్స్ అద్భుతంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వాటర్ యాపిల్ లేదా గులాబ్ జామ్ ప్లాంట్, గులాబ్ జామ్ మొక్క కూడా మీకు అదేవిధంగా మీకు వాటర్లో ఇమ్మర్షన్ ఫుల్గా చేసి మీకు దీనిలోకి మళ్ళీ జీవాన్ని మీకు జీవం పోసుకునే విధంగా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఈ లీవ్స్ అన్నీ ఆల్రెడీ ఇది మేము చేసి 1 వీక్ పైన అయింది. ఆ లీవ్స్ ఎట్టి మీకు డీహైడ్రేషన్ అవ్వలేదు, డ్రై అయిపోలేదు, రాలిపోలేదు, రింకిల్స్ కింద మీకు ముడత పడిపోలేదు లేదా మీకు కలర్ మారిపోలేదు. అద్భుతంగా మీకు ఈ ప్లాంట్ జీవం పోసుకునే అవకాశం ఉంది. సో ఇది చాలా సులువుగా మనం అంటుకట్టడం అంటే మీకు కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మనం ఈ వాటర్ యాపిల్కి సంబంధించిన ఈ ప్లాంట్స్ యొక్క స్టెమ్స్ మనం మదర్ ప్లాంట్ నుంచి వేరు చేసి లేదా కట్ చేసి షార్ప్ బ్లేడ్ తోటి కట్ చేసి మీకు ఈ పెట్ బాటిల్లో వాటర్లో మనం ఫుల్గా ఇమ్మర్షన్ కనుక చేస్తే అద్భుతంగా ప్లాంట్ మీకు జీవం పోసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒక్కసారి మీకు వేర్లు మీకు బాగా ఉద్దీపనంగా వచ్చిన తర్వాత మీరు దీన్ని ఒక గ్రో బ్యాగ్లోకి మీకు ట్రాన్స్ఫర్ చేస్తే మీకు అనతి కాలంలో మీకు వాటర్ యాపిల్ ఫ్రూట్స్ మనం సొంతం చేసుకోవచ్చు. సో ఇది అద్భుతమైన ప్రక్రియ. సో మీకు ఈ ప్లాంట్ మీకు డ్రై అవ్వకుండా, డీహైడ్రేషన్ అయిపోకుండా, డెడ్ అవ్వకుండా, ప్లాంట్ నిక్రోసిస్ అవ్వకుండా, స్టెమ్ నిక్రోసిస్ అవ్వకుండా, నెక్స్ట్ లీవ్స్ నిక్రోసిస్ అవ్వకుండా, మీకు లీవ్స్ కలర్ మారిపోకుండా మీకు మంచి పచ్చిగా పరిపుష్టిగా నెక్స్ట్ మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ తోటి ఈ యొక్క ప్లాంట్ మీకు జీవం పోసుకుని నువ్వా నేనా అంటూ మా ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా మీకు మంచి ఆక్సిజన్ లిబరేషన్ని మనకి
రిలీజ్ చేస్తూ కార్బన్ డయాక్సైడ్ని, కార్బన్ మోనాక్సైడ్ని, విషతుల్యమైన కార్బన్ ఉద్గాతాలని మీకు అబ్సార్ప్షన్ చేసుకుని ప్లాంట్ మీకు ఎంతో మీకు ఏది ధన్వంతరి కింద మనకి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ ప్లాంట్ని మీకు పెట్ బాటిల్లో మీకు బాగా ఇమ్మర్షన్ చేసి మీకు దీన్ని మేము బ్రతికించే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. సో ఈ విధంగా మీకు ఆల్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఏంటి, నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏంటి, మెడిసినల్ ప్లాంట్స్ ఏంటి, సుగంధ ద్రవ్యాలు ఏంటి, మీకు మీకు ఏ క్రీపర్స్ ఏంటి, లేదా మీకు జాస్మిన్ వెరైటీకి సంబంధించిన ఏది జాస్మిన్ ప్లస్ ఏది మీకు సన్నజాజి, విరజాజి, మల్లె, నెక్స్ట్ ఈ విధంగా మీకు అన్ని ప్లాంట్స్ మనం వీటిలో పునరుత్పత్తి ప్రొపగేషన్, వెజిటేటివ్ ప్రొపగేషన్ చాలా సులువుగా చేయొచ్చు. ఒక్కసారి మనకి ఫుల్గా రూట్స్ వచ్చిన తర్వాత మనం దీన్ని గ్రో బ్యాగ్లో కనుక మనం అద్భుతంగా ఇంట్రడ్యూస్ చేస్తే దీని యొక్క గ్రోత్ యొక్క వేగాన్ని ఎవరు నియంత్రించే అవకాశం లేదు. సో అద్భుతంగా మీకు 1.5 ఇయర్లో మనకి ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూట్స్ కూడా మనకి గుత్తులు కింద మంచి హైబ్రిడ్ని మించి మీకు కాసే అవకాశాలు ఉన్నాయి. సో పెట్ బాటిల్లో మీరు వాటర్లో ఇమ్మర్షన్ చేయండి. ఈ ప్లాంట్లో మీకు జీవాన్ని పునరుత్పత్తి చేసి మీరు దీన్ని ఇది చేయండి. సో అద్భుతంగా మీకు అద్భుతంగా ఇటువంటి బాగా మీకు ఏది మూతి వెడల్పుగా ఉన్న ఇటువంటి పెట్ బాటిల్ని తీసుకోండి. మీకు లోన ఆల్గే మీకు ఎప్పుడైతే నాచు పెరుగుతుందో సో మీకు రూట్ ఫార్మేషను చాలా ఈజీగా మనకి అవుతుంది. సో ఇందులోకి మీరు స్టాగ్నేటెడ్ వాటర్ కదా, మీకు మస్కిటోస్ పెరిగిపోతాయేమో అన్న అనుమానం వస్తుంది. అందుకనే మనం బాగా తీక్షణమైన ఎండలో మనం పెడతాం కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇది ఎండ ఉన్న చోట మీకు దోమ అనేది మీకు ప్రొపగేషన్ అయ్యే అవకాశాలు లేవు. సో మీకు అద్భుతంగా మీకు ప్లాంట్ మన ఎంతో జీవాన్ని సంతరించుకుని మనకి చిగురించి మనకి అనతి కాలంలో మనకి అద్భుతంగా మీకు ఫ్లవరింగ్స్ నెక్స్ట్ ఫ్రూటింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఎటువంటి ఫ్రూటింగ్ ప్లాంట్ అన్నా, ఫ్లవరింగ్ ప్లాంట్ అన్నా, మెడిసినల్ ప్లాంట్ అన్నా, సుగంధ ద్రవ్యాలన్నా, లేదా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నా, రైజోమ్కి సంబంధించిన ప్లాంట్స్ అన్నా మనం అద్భుతంగా మనం ఇటువంటి ట్రాన్స్పరెంట్ పెట్ బాటిల్లో వాటర్ మంచి ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ని వేసి మనం అద్భుతంగా దీన్ని మనం సూర్యరశ్మిలో 12 గంటలు ఎక్స్పోజర్ కంపల్సరీ ఉంచి 12 గంటలు శీతలంలో ఉంచితే మీకు అంటే మీకు నైట్ టైము క్లైమేట్ నార్మల్ క్లైమేటిక్ కండిషన్స్లో ఉండటం వల్ల మీకు అద్భుతంగా ప్లాంట్ మీకు మంచి ఉద్దీపనంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రూట్స్ సంతరించుకుంటాయి. నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్లస్ ఫ్రూటింగ్ కూడా వచ్చే అద్భుతమైన ప్రక్రియ ఈ పెట్ బాటిల్లో వాటర్ హైడ్రో ప్రొపగేషన్, హైడ్రో వెజిటేటివ్ ప్రొపగేషన్, హైడ్రో ప్లాంట్స్ ఇది జర్మినేషన్. ఈ విధంగా మనం ఓన్లీ వాటర్ యొక్క మినరల్స్, నిగూఢంగా ఉన్న మినరల్స్, మెటల్స్, పోషక విలువలు, న్యూట్రియంట్స్ తోటి పెరిగే విధంగా మనం ఇందులో మనం ఏది ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. మంచి సక్సెస్ రేట్స్ హైడ్రోలో మీకు ఆక్వాటిక్ ప్లాంట్స్ అన్నీ హైడ్రోలో అద్భుతంగా వస్తున్నాయి. నెక్స్ట్ మన దుంపజాతి సిలగడ దుంప కూడా వేర్లు బాగా సంతరించుకుంటున్నాయి. అదేవిధంగా మామిడి స్టెమ్ కూడా మీకు చిగురించింది. నెక్స్ట్ రూట్స్ ఫార్మేషన్ అద్భుతంగా చేసుకుంది. అదేవిధంగా మీకు తిప్పతీగ, నెక్స్ట్ మీకు మిగిలిన
ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మీకు రైజోమ్కి సంబంధించిన ప్లాంట్స్ అన్నీ కూడా మంచి రూట్స్ మంచి వేగవంతంగా మంచి స్టిమ్యులేషన్ తోటి మంచి అగ్రెసివ్గా మంచి ప్రోగ్రెసివ్గా మంచి స్టిమ్యులస్ తోటి మంచి ప్రొలిఫరేషన్ తోటి మంచి ప్రొడక్టివ్గా మంచి ప్రొఫ్యూజ్ రూట్స్ తోటి మీకు అద్భుతంగా పెరిగే ఈ యాక్వాటిక్ టెక్నాలజీ అంటే హైడ్రో టెక్నాలజీ హైడ్రోపోనిక్స్ కింద మనం దీన్ని ఇది చేస్తున్నాం. అంటే మనకి నిగూఢంగా మన భూగర్భ జలాల్లో అద్భుతంగా మీకు పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయని మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ హిల్ ఏరియాస్లో కురిసిన వాటర్ మీకు కోనలు మధ్య కురిసిన వాటర్ మీకు భూగర్భ జలాల్లోకి ఇంకిన తర్వాత మనం బోరేసి దాన్ని భగీరథుడు భూ ఉపరితలానికి ఏ విధంగా మీకు జలాన్ని తీసుకొచ్చాడో అదేవిధంగా మనం ఈ వాటర్ని ఈ పెట్ బాటిల్లో మనం పొందుపరిచి వాటిలో మొక్కలు కటింగ్స్ మ్యాంగో ప్లాంట్స్ అయితే మేము మొత్తం స్టెమ్స్ అన్నీ తీసేసి అది వాటర్లో ఇమ్మర్షన్ చేసాం. అందులో సక్సెస్ రేట్స్ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో మీకు మొక్క ప్రాణం పోసుకునే అద్భుతమైన మనం ఒక వైద్యుడి కింద మనం ఒక రైతుని ఒక వైద్యుడి కింద మనం ట్రీట్ చేయాలి. సో అందువల్ల మొక్కకి ఎటువంటి అనారోగ్య కారకం వచ్చినా మీకు రైతు వెంటనే చూసి చెప్పేస్తాడు. దానికి రెమెడీ కూడా ఈజీగా మీకు ఏది పంచామృతాలతోటి మీకు ఇది చేసి పంచగవ్యంతో మీకు స్ప్రే చేయటం ఇటువంటివి చేసి గోమూత్రం నెక్స్ట్ తోటి స్ప్రే చేయటం వల్ల మీకు ఎటువంటి వ్యాధిగ్రస్తమైన ప్లాంట్ అన్నా సరే మీకు మళ్ళీ పునరుత్పత్తి నెక్స్ట్ పునరుత్తేజం చేసుకునే అవకాశం ఉంది. సో ఈ టెక్నాలజీ మీకు ఇమ్మర్షన్ టెక్నాలజీ వాటర్ ఇమ్మర్షన్ టెక్నాలజీ హైడ్రో టెక్నాలజీ తోటి మీకు ప్లాంట్స్ అద్భుతంగా మీకు చిగురించే అవకాశం ఉంది. నెక్స్ట్ రూట్స్ ఫార్మేషన్ చేసుకుని మనకి ప్రొడక్టివ్గా మీకు ఏది బ్రాంచెస్ చిలవల పలవల కింద 360 degreesలో పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV సైనింగ్ ఆఫ్.